బూతులు, రోత కూతలు. వైసీపీలో పైనుంచి కింద వరకు ప్రతి ఒక్కరి తీరు ఇదే. అలా ఉంటేనే అక్కడ గుర్తింపు. కంపు నోళ్లేసుకొని ఎదుటి వాళ్లపై పడిన వారికే పదవులు. 5 ఏళ్లు ఇదే నడిచింది. ఉన్నతమైన స్పీకర్ సీట్లో కూర్చున్న తమ్మినేని సీతారాం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. గలీజు మాటల రేసులో నువ్వు ముందా నేను ముందా అన్నట్లు పదవి పరిధి దాటి మరీ బిహేవ్ చేశారు. జగన్ మనసు గెలిచి కుర్చీ కాపాడుకోవటం తప్ప మరో ధ్యాసే లేదన్నట్లు విపక్ష నేతలపై నీచమైన కామెంట్లు చేశారు. రాజకీయంగా నైతికంగా అధఃపాతానికి పడిపోతున్నాము అనే ఆలోచన లేకుండా ప్రవర్తించారు. చివరికి జనం ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్తో రాజకీయ జీవితమే సమాప్తమయ్యే పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. టీడీపీలో ఉన్నన్ని రోజులు ఫైర్ బ్రాండ్గా పేరొందిన ఎక్కడా మాట అదుపు తప్పేది కాదు. వైసీపీలో చేరింది మొదలు మాట అదుపులో ఉండేదే కాదు. ఇది తమ్మినేని గురించి తెలిసిన వాళ్ళు చెప్పే మాట. 2019-24 మధ్య ఏపీ స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం ఆ పదవికి ఉన్న గౌరవాన్ని, హుందాతనాన్ని పూర్తిగా దిగజార్చారు. ఏ స్థానంలో ఉన్నాము అనే ఎరుక కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడారు. సభ లోపలైనా బయట ఉన్న సేమ్ సీన్. రాజకీయ జన్మనిచ్చి ఉన్నతికి కారణమైన టీడీపీపై, పార్టీ నేతలపై ఒంటికాలి మీద లేచేవారు. ఇక చంద్రబాబు పేరెత్తిన ఆయన ముఖం చూసిన బగ్గుమనేవారు. ఒకప్పుడు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు అనే కృతజ్ఞత లేకుండా చంద్రబాబును చులకన చేసేలా చౌకబారు విమర్శలతో చెలరేగిపోయేవారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో టీడీపీ జట్టు కట్టడాన్ని ప్రస్తావిస్తూ స్పీకర్గా ఉన్నామనే జంకు గొంకు లేకుండా చెప్పటానికి వీలైనంత గలీజు వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ కమాండోల అండ చూసుకొని వైసీపీ గురించి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని, వాళ్లే లేకుంటే ఆయన ఫినిష్ కావటం ఖాయమని హెచ్చరికలు చేశారు. చంద్రబాబు బ్లాక్ కమాండోల భద్రత అవసరమే లేదని, ఏపీ స్పీకర్గా కేంద్రానికి ఈ విషయాన్ని సిఫార్సు చేస్తాను అని అన్నారు. అంతగా అక్కసు వెలగక్కటం ఎందుకంటే కారణం ఒక్కటే, జగన్ కళ్లల్లో ఆనందం చూడటమే, పదవిని కాపాడుకోవటం. ఇది తప్ప తమ్మినేనికి మరో టార్గెట్ ఉండేదే కాదు. అధికారం లేకపోతే కొట్టుకొని చచ్చిపోతాడు. ఎందుకు ఆ బ్లాక్ క్యాట్ కమాండోస్ తీసేమనండి. చంద్రబాబు నాయుడు ఫినిష్. వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు. దేనికండి ఎవరిని ఉద్ధరించాడండి బ్లాక్ కమాండోస్? దేనికండి? నేను సెంట్రల్ గవర్నమెంట్ అపీల్ చేస్తున్నా. బీయింగ్ ఏ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, హౌ హీ ఎలిజిబుల్ ఫర్ దట్ బ్లాక్ కమాండో ప్రొటెక్షన్? జెడ్ కేటగిరీ, జెడ్ ప్లస్ కేటగిరీకి హౌ హీ ఈజ్ ఎలిజిబుల్? దేశంలో చాలా మంది ఉన్నారు, చాలా మందికి వార్నింగ్లు ఉన్నాయి, చాలా మందికి థ్రెట్స్ ఉన్నాయి. అందరికీ ఇస్తారా? ఏం వ్యవస్థకు అతీతుడా? ఏంటో అర్థం కాదు. ఇది కరెక్ట్ కాదు. ఇది స్పీకర్ పదవి చేపట్టారంటే ఏ పార్టీతోనూ సంబంధం లేని వ్యక్తిలా నడుచుకోవాలి. 75 ఏళ్ల స్వతంత్ర భారత రాజకీయ సంప్రదాయాలు ఇదే చెబుతున్నాయి. కానీ కట్టుబాట్లను కాలరాసిన తమ్మినేని ఎలాంటి బెరుకు లేకుండా వైసీపీ కార్యకర్తలాగానే ప్రవర్తించారు. యథేచ్ఛగా వైసీపీ సభలు, సమావేశాలు, సభ్యత్వ నమోదు సహా ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. అదేంటంటే స్పీకర్ కాకముందు తాను ఓ పార్టీ నాయకుడిని, స్పీకర్ అయినంత మాత్రాన పార్టీతో బంధం ఎక్కడికి పోతుంది అంటూ నిర్భీతిగా సమర్థించుకున్నారు. ఇక నియోజకవర్గంలో సపరివార సమేత దందాలు, దోపిడీల సంగతి చెప్పనవసరం లేదు. ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు కాదేది ఆర్జనకు అనర్హం అన్నట్లు రెచ్చిపోయారు. అన్నింటిపైన ఓ కన్నేసి ఉంచిన ఆముదాల వలస ఓటర్లు తమ్మినేనికి కర్ర కాల్చి వాత పెట్టారు. ఎన్నికల్లో ఓడగొట్టి మూలను కూర్చోబెట్టారు. 1983 నుంచి 1999 వరకు వరుసగా 5 సార్లు ఆముదాల వలస నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని 3 సార్లు మంత్రిగాను పనిచేశారు. 2004లో టీడీపీ తరఫున తొలిసారి ఓటమి రుచి చూశారు. 2009లో పీఆర్పీ నుంచి బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు. మళ్లీ టీడీపీలోకి వచ్చి 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పరాజయమే పలకరించింది. 2019 వైసీపీ హవాలో నెగ్గిన ఆయన స్పీకర్గా ఎన్నికయ్యారు. 5 ఏళ్ల అరాచకాల ఫలితంగా 2024లో పరాభవాన్ని తప్పించుకోలేకపోయారు. తమ్మినేని ఓటముల్లో ఒక ముఖ్యాంశం ఏమిటంటే 2014, 2024లో సీతారాంను ఓడించిన కూన రవికుమార్ సొంత మేనల్లుడు కం బావమరిదిదే. తమ్మినేని వయసు ఇప్పటికే 7 పదులు దాటింది. వచ్చే ఎన్నికల నాటికి 75 ఏళ్లు వస్తాయి. అంటే ఒక రకంగా తమ్మినేని పొలిటికల్ కెరియర్ దాదాపుగా క్లోజ్ అయినట్లే. కుమారుడు చిరంజీవి వెంకటనాగ్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తారో లేదో
తెలియాలి అంటే మరో 5 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.